మేము కూడా బాగా నచ్చిపోయాను నిన్న ఈరోజు. తీసుకోండి. హల్లెలూయా. చాలా మంచిది. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. కొన్ని నిమిషాలు నేను మాట్లాడి ముగించేస్తాను. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా, నా ప్రాణం గానం రాగం నీవే, నిన్నే నమ్మినాను యేసయ్యా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా బాగా పాడారు. ఆయన ఎవరో బాగా రాశారు. చాలా మంచిది. నేను అప్పుడు ఇలాంటి పాటలన్నీ మనసులో స్తుతించుకుంటూ బస్సులో ప్రయాణం చేసినప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఓ థ్యాంక్ యూ లార్డ్ ప్రభువా, నిజానికి నాకు ఎంత మంచి లైఫ్ ఇచ్చవుతుంటారు అనుకుంటారు మనసులో. నిజానికి బోళ్ళంత వెనకత సమస్యలు ఉన్నప్పటికీ ఏం చేస్తూ ఉంటానంటే, ఏదంటారు చూసారా, తన్నితే వెళ్ళి బూర్ల కంపలో పట్టాడు ఏదో అంటారు చూసారా. ఇప్పుడే చూసారు, బూర్ల కంపలో పెడితే అక్కడ ఏంటుంటాయి, బూర్లు ఉంటాయి. అంటే ఎన్నైనా తినొచ్చు కదా, ఒక్క బూరి కాదు చాలా బూర్లు ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది. నాకు కొన్ని పాటలు పాడుతూ ఉంటే, నా చిన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాను, ఒక పెద్ద ఆయన పాడుతుంటే విన్నాను. ఆ పాట పాడుతూ ఉంటే నా మనసు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఏంటంటే గుర్చేస్తాను మీకే, జీవింతును నేను ఇక మీదట నా కొరకై కాక యేసు కొరకై జీవింతును, 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 జీవింతును నేను ఇక మీదట నా కొరకై కాక యేసు కొరకై జీవింతును. హల్లెలూయా. ఇలా ముసలోళ్ళు పాడారు. ముసలాయన పాడాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఐ ఫీల్ సో మచ్ వండర్ఫుల్. ఏం పని చేస్తున్నా నాకే బాధ ఉండదు. అలా ఆలోచిస్తూ ఉంటే ఏదో అలా భూమి మీద నుంచి అలా 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 ఆకాశం మీద గెలిపినట్టు అనిపిస్తూ ఉంటుంది మనసులో. ఐ ఫీల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను. అప్పటి వరకు ఉన్న తలకైన టెన్షన్ మొత్తం అన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి బయటికి. ప్రేస్ నిద్రారా, ఇందాక నుంచి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నానంటే గమనిస్తున్నాను, చూస్తూ ఉన్నాను. సెల్ ఫోన్ కలిగితే ఉన్నాను కానీ చూస్తూనే ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి 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 అని ప్రార్థన చేస్తున్నారు. మరి బాబు ఇంకా మొత్తం వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తండ్రి 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 అని ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. దేవునికి ప్రార్థన చేస్తూ 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 గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఆయన దేవుడి తండ్రి అయిన దేవుడే ఉన్నాడు కాబట్టి, సహాయం చేయగలిగే వాడు ఉన్నాడు కాబట్టి. తండ్రి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ బైబిల్ లాంగ్వేజ్ లో ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి మనకి తండ్రి అయ్యాడు. హల్లెలూయా. తండ్రి అంటే ఏంటి? తండ్రి అంటే ఏంటండి? తండ్రి అంటే ఎవరినంటారు తండ్రి అని? అన్ని విషయాలు ఇంట్లో పిల్లలు ఎవరికి చెప్పుకుంటారో? తల్లిదండ్రికి కదా చెప్పుకుంటారు. తల్లి కంటే సీరియస్ యాక్టివ్ లో ఎవరుంటారో? పిల్లలు పోషించడంలో కానీ, స్కూల్లో జాయిన్ చేయడం, ప్రతి విషయంలో ఎవరుంటారో? తండ్రి కదా ఉంటాడు. అందుకే దేవుడు మన సర్వోన్నతుడైన దేవుడై ఉండి హై స్థాయిలో ఉండవలసిన దేవుడు మనకు తండ్రి అయి వచ్చేసాడు. హల్లెలూయా. అంటే మన దగ్గరికి వచ్చేసాడు అనమాట. అంటే ఇంక దాపరికాలు ఏమీ లేవనమాట. హల్లెలూయా. ఆయనకి మనకి మధ్యలో ఏం లేదు, దాపరికాలు లేవు. నేను ఏమై ఉన్నానో ఆయనకి అన్ని తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో మనకి అన్ని తెలుసు. సాయంత్రం వచ్చినట్టునే డ్యూటీకి వెళ్ళాం, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా ఈ రోజు ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఏమంటారు? మా నాన్న డ్యూటీకి వెళ్ళాడండి అంటారు లేదా పిల్లలు? ఎందుకంటే తెలుసు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నువ్వు నేను కూడా ఆయన అడ్రస్ అడిగాలి, మనం చెప్పియాలి.
మన అడ్రస్ అడగలనైనా చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి మీకు తెలిసి అనుకోండి, అందరికీ తెలుసు. కానీ ఆయనకి నువ్వు తెలిసి అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? నీ పేరు చెప్తున్నాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది నీ పని? నీ దగ్గర కాగితాలు వచ్చేస్తాయి రిక్వెస్ట్లు, అమ్మమ్మ సాయం చేయమని కదా. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. మనం ఏదో ఆర్డర్ ఇస్తే అది జరుగుతుంది. హల్లెలూయా. మనం ఏదంటే, ఎందుకంటే ఆయన ఎవరు? ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఎలాంటి తండ్రి అంటే, నువ్వు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే అద్భుత కార్యాలు చేయగలిగే దేవుడే తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో తండ్రి అయితే ఎలా ఉంటారు? తండ్రే కానీ టైం వస్తే తండ్రి కూడా, ఈ లోకంలో ఏం చేస్తారు? టైం వస్తే తండ్రి కూడా వదిలేస్తాడు, తల్లి కూడా మర్చిపోతా ఉంటది. ఆ అమ్మ ఎవరో కానీ చిన్న పిల్లోడిని 270 సార్లు ఎన్నిసార్లు కొట్టి కొట్టి వీడియో తీసి మళ్ళీ ఎత్తి మళ్ళా కొట్టి మళ్ళీ వీడియో, అలా 270 వీడియో పెట్టిందంట అలా ఆయన మీద కోపంతో. ఈ లోకంలో అందరికంటే ప్రేమైనలు ఎవరో పిల్లలకి? తల్లి. అలాంటి తల్లి వీడియోలు పెట్టింది అంటే తల్లి ప్రేమ. ఆయన ఎవరో వాళ్ళ ఆవిడికి 2 ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి వదిలేసాడంట. తండ్రి ఎవరిని వదిలేశాడు? భార్యను వదిలేశాడు, పిల్లలు వదిలేశాడు. ఎవరు మళ్ళనా? తండ్రి. ఈ లోకంలో తల్లి అయినా తండ్రి అయినా ఏంటంట? తల్లి అయినా తండ్రి అయినా వదిలివచ్చు. హల్లెలూయా. మర్చిపోవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ పరిస్థితులను బట్టి. కానీ ఆయన నిన్నెప్పుడు కూడా అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏమై ఉండాలి? ఇప్పుడు చాలా బలంగా, ధైర్యంగా. మన తల్లి, ఈ లోకంలో తల్లిదండ్రులు మన పక్కన ఉంటేనే ఎంతో ధైర్యంగా ఉంటావు కదా. మరి ఆయన సర్వోన్నతుడైన తండ్రి, దాని నుంచి ప్రార్థన చేస్తున్నాం, తండ్రి 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 అని కదా. అదేదో పాట నా చిన్నప్పుడు, ఆ పాట విన్నా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మా స్కూల్లో నీ వాచ్మెన్ పాడి కూడా రాత్రి 12 గంటలకి, నా డ్యూటీ 12 గంటలప్పుడు బయటకు వచ్చేవాడు. నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయి పప్పలై కొనుక్కొని తినేసి ఎవరికి కనబడకుండా గేటు దాటి లోపలికి వచ్చేయడానికి ప్లాన్ లేదు. స్కూల్లో వాచ్మెన్ అలాగే ఉండేవాడు గేటు దగ్గర. వాచ్మెన్ తెలియకుండానే మనం గోడ ఎక్కి టాప్ ఇంట్లో కాలేజీలోకి లోపల స్కూల్లోకి వెళ్ళిపోయేవాడు చిన్నప్పుడు. అప్పుడైనా నేను వెళ్ళిపోతున్నప్పుడు మెట్లెక్కి దుప్పటి కప్పేసుకొని మెట్లెక్కి డాబా మీద వెళ్ళి పడుకుందాం అనుకునే టైం అప్పుడు ఆయన పాడేవాడు. ఆయన వింటే మాత్రం ఆశ్చర్యం పోతాడు. ఈరోజు లైవ్లో చూస్తున్నాడు. మంచి పాట పాడేవాడండి. ఆ పాట నా గుండెకి అలా తిగిపోయేది. ఏంటంటే, అమ్మాని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువని పిలుపు, నేనెన్నడూ వినని పలుకు. హల్లెలూయా. ముసలోడు పాడితే నాకు సౌండ్, అక్కడ మ్యూజిక్ లేదు, ఏముండేది కాదు. సింగిల్ గా బయట ఉండి పాడేవాడు. ఎంత చక్కగా పాడేవాడు అంటే నా మనసంతా దేవునికి అలా 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 స్కూల్లో మారిపోయింది. ఆ పాటలు వినే యేసుప్రభుని నమ్మేసుకున్నాను, డ్రమ్ము కొట్టడం నేర్చుకున్నాను. అయితే నీ తండ్రి, నా తండ్రి, ఈ లోకంలో ఉన్న తండ్రులు తల్లులు మనల్ని చూడొచ్చు, చూడపోవచ్చు, మర్చిపోవచ్చు. నువ్వు చేసిన పనికి వాల్యూ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, టైం వస్తే మర్చిపోవచ్చు. ఆయన సర్వోన్నతుడైన తండ్రి నేను ఎప్పుడూ మర్చిపోడు అని సంగతే నువ్వు మర్చిపోకు. ఆయన మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నాడు. ఒకసారి 103వ కీర్తన 13 వచనం చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటే తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్లు యెహోవా తన యందు ఆలీలం లేదు. ఎవరైనా తన యందు భయభక్తులు కలిగిన వారి ఏం చేస్తారంట? అదే ఉద్యమం. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే ఉద్యమం, ఇంకంతకు మించి ఏమి లేదు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈరోజు ఏదో నా గొప్పతనం కాదు. ఈరోజు చాలా ప్రపంచ దేశాల్లో, అనేకమైన దేశాలు గుండా నా నెట్వర్క్ వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ విలేజ్ లో ఉండొచ్చు, ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, గడిగడికి లేకపోతే ఏ ప్రాంతాల్లో ఎప్పుడెక్కడ ఉంటానో నాకే తెలియని పరిస్థితిలో నేను ఆహ్వానించబడుతున్నాను. అయితే
ఇదంతటికి కారణం ఒక్కటే. కొన్నిసార్లు దేవునికి విధేయులుగా ఉండాలంటే మనుషులకి ఇష్టం ఉండదు. ఏం చేయాలంటారు? మనుషుల ఇష్టాలు వేరేగా ఉంటాయి, దేవునికి ఇష్టం వేరేగా ఉంటుంది. మరి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలంటే కొన్నిసార్లు మనుషులకి వ్యతిరేకంగా బ్రతకవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినా సరే మాట ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడు? నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టడు అనమాట. నేను ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేశానంటే నాకు బాగా గుర్తు. నాకు ఒక వీడియో చూశాను. అందులో చిన్న పిల్లవాడు కుర్చీ మోస్తాడు. ఒక్కసారిగా నా చిన్నప్పుడు జీవితం జ్ఞాపకం వచ్చింది. కాలేజీలో ఒకరోజు బైబిల్ కాలేజీలో మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్ 3 రోజులు మీటింగ్స్ ఉంటాయి కదా, ఉపవాస ప్రార్థనలు అని పెడతారు కదా. అయితే పెద్ద సభలు వచ్చేస్తుంటే పెడతా ఉంటే ఎక్కువ అక్కడ రెడ్ బటన్ వెళ్తుంది అని ఆపేది. రెడ్ బటన్ వెళ్తుందా? రెడ్ వెళ్తుంది లైట్, ఆ లైన్ లో ఆపే. ఓకే, కింద చూడు, కింద బటన్ ఉంటుంది, ఆపే బటన్ ఉంటుంది. ఓకే, అయితే కొంచెం పెంచాలా, కొంచెం తగ్గించాలా? ఓకే, ఓకే, దట్స్ ఓకే. అయితే ఏమైందంటే మీటింగ్లు జరుగుతున్నాయి. మీటింగ్ జరిగితే ఏం చేస్తారో మొత్తం కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ చిన్నది పెట్టండి, ఇంకో చిన్నది, ఇంకా హల్లెలూయా అలా వదిలేదు. అయితే కాలేజీలో మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఒక్కొక్కరికి డ్యూటీలు వేసారనమాట. డ్యూటీలు అంటే ఏంటి తెలుసు కదా? ఒకరికి ప్లేట్లు కడగడం, ఒకరికి ఏమొచ్చి సీప్రికెట్లు ఇచ్చి ఆడవాళ్ళకి మొత్తం గ్రౌండ్ అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ కవర్ అని పాడేస్తారు కదా. మాకు కాలేజీలో అందరికీ డ్యూటీలు వేశారు. అయితే అన్ని డ్యూటీల్లో నుంచి మాది కూడా డ్యూటీ ఏంటంటే కుర్చీలు మోయడం. కుర్చీలు తీసేసి మళ్ళీ వేయాల, మళ్ళా తీసేసి మళ్ళీ వేయాల. అయితే అందరూ మోస్తున్నారు. మా ఫ్రెండ్స్, ఒరే ఇప్పుడు మోసేసేస్తే మళ్ళీ ఇంకో దాంట్లో తోసేస్తారో, ఎందుకురా బాధ, ఇప్పుడు డ్యూటీ అయిపోయింది అనుకో, మళ్ళీ ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? ఆ ప్లేట్లు కడిగిందే ఎక్కడ తీసుకెళ్ళి పడిచేస్తారు మనల్ని. వద్దని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకడొకడు మెల్లిగా 2 కుర్చీలు 3 కుర్చీలు మోసుకొస్తా ఉన్నారు. మోసుకొస్తా ఉంటే అక్కడ అటు సైడ్ ఫారినర్స్ తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అటు సైడ్ అక్కడ చూస్తూ ఉన్నారు, కొంతమంది ఏదో తాగుతూ ఉన్నారు, డ్రింక్స్ అయిన ఫారినర్స్ వచ్చి ఉన్నారు. చాలా మంది అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి ఉన్నారు కాలేజీలో. అయితే నాకు కొంచెం పని ఉంది. ఏంటే హై అంతసేపు మొయ్యాలి, కుర్చీలు సిరాకు వచ్చేస్తుంది. 2 3 ఎవరు మోస్తారు ఈ బాధ అంతా ఎందుకని చెప్పేసి 10 కుర్చీలు ఒకేసారి ఇలా పెట్టుకోవడం మనిషి కనబట్టలేదు. మనిషిలో కుర్చీలే కనబడుతున్నాయి. ఈ కుర్చీలేటి నడిచి వెళ్ళిపోతున్నాయి అనుకుంటాడు అక్కడ చూస్తే. ఇలా పట్టేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. 10 కుర్చీలు ఒకేసారి, 15 ఒకేసారి, 10 కుర్చీలు ఒకేసారి పట్టుకుని వెళ్ళిపోయి లోపల పెట్టేస్తున్నాను. పెట్టేసి అన్ని అక్కడ సర్దుకుని ఇంకా ఉన్నారు. ఈ పెట్టేస్తుంటే ఈ 2-3 సార్లు తిరుగుతుంటే ఒక ఫారినర్ దూరం నుండి నేను గమనిస్తున్నాడు. చూడలేదు, మనోడు నేను గమనిస్తున్నాడని. ఆ తర్వాత మనోడు కొద్ది రోజులు పోయిన తర్వాత నాతో మాట్లాడాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చి చెప్పాడు, నిజంగా కొంతమంది మనకు ప్రత్యేకంగా కనపడతా ఉంటారు అని చెప్తూ నా గురించి స్టేజ్ మీద చెప్పాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, చూశాను. ఇంకా అక్కడి నుంచి నా బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోయి. నాకు తెలియదు అసలు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. మాలోకం, ఎలాంటి మాలోకం అంటే తినేసాం, పడుకున్నాం, చదివేసుకున్నాం, బేగా ఆడేసుకున్నాం, అంతే. ఇంకా అయితే కింద మీద గింజుకున్న ఇంగ్లీష్ వచ్చేది కాదు. చాలా కష్టాలు పడేవాడు ఇంగ్లీష్ కోసం. టీచర్లు అనుకునేవారు వీడికి ఒక్కడికి ఒక సెంటెన్స్ నేర్పితే నేను ఇంగ్లీష్ టీచర్ అయినందుకు నాకు సంతోషం కలుగుతూ ఒక సెంటెన్స్ నేర్పితే, ఒకటి ఏది, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అంటే దానికి అర్థం ఏంటో చెప్తే నాకు నా జన్మధన్యమైపోతుంది అనమాట. నాకు నేర్పిస్తే ఆ లైన్ ఒకటిని. ఎందువల్ల మాట్లాడడం లేదు క్లాసులో. ఇంక బొమ్మ రాయి ఎలా ఉంటుంది, కుర్చీలు అలా ఉండిపోయేవాడు. చెమటలు ఇలా కారేసి జ్వరం అలా వచ్చేసింది. మా టీచర్ వచ్చి భుజం మీద చేసి విజయ్ యూ డోంట్ వరీ అన్నా సరే అలా కారుతూనే ఉండే, అలా జ్వరంతో భయంతో ఉండే. ఆ స్థితిలో ఉన్న దేవుడు చూస్తున్నాడు పైనుండి. హల్లెలూయా. మనుషులు చూడకపోవచ్చు కానీ పైనుండి చూస్తున్నాడు కదా దేవుడు. ఈ రోజు అనేక మంది అందులో 90% మాట్లాడట్లేదు ఇంగ్లీష్ రాను. నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. హల్లెలూయా. రోజు లైవ్ కార్యక్రమాల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. నాతో ఉండే అనేక మంది ఈ రోజు వాళ్ళకి మాట్లాడే టైం లేదు, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే
అంటే దేవుడు ఎందుకు వాడుకుంటాడు, ఎప్పుడు వాడుకుంటాడు, ఎలా కొంతమంది గించుకుంటారు. రాత్రి పగలు ప్రార్థన చేసినా దేవుడు వాడుకోడు. నా ఛానల్ అంత పెద్దదవుతుందని కూడా నేను కూడా అనుకోలేదు. నా ప్రార్థన, నా భక్తో, నా గొప్పతనంలో కాదు. మై హార్ట్ ఈజ్ సంథింగ్ కనెక్టెడ్ విత్ మై గాడ్. హల్లెలూయా. నా హృదయం నా దేవునితో దగ్గరైపోయింది. హల్లెలూయా. నీ హృదయం, నీ జీవితంలో దేవుడు గమనిస్తాడు. మనం అడుగు. వీళ్ళు ఎన్ని కబుర్లు ఆడేవారు కదా క్లాసులో ఫస్ట్ చాలా మంది, కానీ వాళ్ళ మనసేటి బయటికి మోస్తున్నాం. 2 డేస్ మోస్తున్నారు, కుర్చీలు 2 డేస్ 3 డేస్ 3 డేస్ 2 డేస్ మోస్తున్నారు కదా. ఎవరు చూస్తున్నారు? నాకు అలాంటిది ఏమి లేదు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రకమైన మైండ్ మంది. వాళ్ళ సోది గురించి మనకు తెలియదు. మనం మోసుకెళ్ళిపోతున్నాం. ఏంటి మోసిపోతున్నాం? గబాలా కొట్టి కదా, వేరే చోటకు పోవాలి. నా బాధ నాది. బయటకన్నా వెళ్ళిపోయి కనీసం ఏంటిది ఇది బయటని కడుపులో కిలకలు పరిగెడుతుంటాయి కదా, ఏదో కొనుక్కు తినేద్దామని ఉంటుంది మైండ్. గబాల మోసేసి పారేసి వెళ్ళిపోవాలని. అయితే ఆయన చూస్తున్నాడు పైన కల్మస్సు లేకుండా ఉన్న హృదయం. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడిని చూస్తారు. అందుకే నీ దేవుడు ఈ రాత్రి నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. నీ తండ్రి కూడా నిన్ను గమనించలేడు, నీ తల్లి కూడా నిన్ను గమనించలేరు, నీ స్నేహితులు కూడా నిన్ను పట్టుకోవడం కష్టమైపోద్ది. నిన్నెవరో గమనించకపోవచ్చు, కానీ నిన్ను వాడుకోవాలన్నా, నిన్ను వేడి చేయాలన్నా, నిన్ను ఎత్తాలన్నా పైకి, నిన్ను నడిపించాలన్నా, నీ పట్ల ఏమి చేయాలన్నా సరే పరలోకమందు నీ తండ్రి చేతిలో ఉంది. హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? రాత్రి నీవు దేవునితో కనెక్ట్ ఎలా ఉన్నావు అనేది చాలా చూసుకోవాలి. మనలో ఇస్కరియోతు యోధ యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నాడు, కానీ కనెక్ట్ అవ్వలేదు. అండర్స్టాండ్? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండింగ్? Judas Iscariot, he was walking with Jesus Christ for 3.5 years, but not at all having any connection with him, not knowing the divinity, the godliness of Jesus Christ. Judas Iscariot is not able to understand anything from the Lord Jesus Christ. At least Samaria స్త్రీ, she could able to understand. సమరయ స్త్రీ ఎంత అర్థం చేసుకుంది, కానీ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక్క రోజులోనే. జక్కయ్య అర్థం చేసుకున్నాడు, కానీ యేసు ప్రభుత్వం తిరిగిన ఇస్కరియోతు యోధాకి అర్థం కాలేదు. వాడుకోవాలనుకున్నాడు యేసు ప్రభువునే. ఆయన కొరకు ఈయన వాడబడాలనుకోలేదు. యేసు ప్రభువుని తన పని కోసం వాడేసుకుందాం అనుకున్నాడు. చూసారా హృదయం ఎంత తేడాగా ఉందో. అందుకనే ఈ రాత్రి దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకి నీ హృదయం ఇష్టంగా ఉంటే నువ్వు కష్టాలు పడి నువ్వు కంగారు పడినా ఏం జరగకపోవచ్చు, కానీ ఆయన జస్ట్ అలా బురదలోంచి తీసుకొచ్చి కొండ మీద ఎట్టేయగలరు. హల్లెలూయా. అది ఎంతో పెద్ద పని కాదు. ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నా, నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరగాలన్నా, నీ స్థితిలో గొప్ప కార్యాలు జరగాలన్నా, ఇట్ ఈస్ నాట్ అవర్ స్ట్రెంగ్త్. వీ షుడ్ నాట్ బి డిపెండ్ ఆన్ అవర్ స్ట్రెంగ్త్. We should not depend on our knowledge. We should not depend on our, talents. It's all about humble before the Lord. Hallelujah. ఏంటది? ఆయన సన్నిధిలో జస్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది, అంతే. తగ్గించుకోవడం అంటే ప్రతిదానికి వినయం కాదు. తగ్గించుకోవడం అంటే జెన్యూన్, బీయింగ్ జెన్యూన్. నువ్వేమై ఉన్నావో లోపల అదే బయట ఉండడం. హల్లెలూయా. అందరితో సమానంగా, అంటే దేవునికి ఇష్టమైన బ్రతకడం. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి దేవుడు మనల్ని చూసేది ఏంటి? ఆ రోజు నన్ను ఆ ఫార్మర్ చూసాడంటే, ఆ ఫార్మర్ ఇప్పటికి కూడా నాకు కనెక్ట్ అయి ఉన్నాడు. ఆ ఫార్మర్ నన్ను పట్టుకుని ఉన్నాడు. విజయ్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్, అన్ఎడ్యుకేటెడ్, వీడికి ఏం చదువు రాలేదు. ఆ ఫార్మర్కి ఇంకా తెలియదు నాకు ఇంగ్లీష్ రాదని. అప్పటికి ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ ఫెయిల్డ్ ఇంగ్లీష్ ఇన్ 10th class and intermediate. I don't know anything to do. What I am doing, I do not know even. Waste fellow, my name is. చాలా మంది నన్ను ఒక వేస్ట్ ఫెలోగా గుర్తించారు చాలా మంది. ఈవెన్ నా సొంత మనుషులు కూడా ఒక ప్రత్యేకంగా ఒక వేస్ట్ గాడ్ అన్నట్టుగా చూశారు. కానీ ద లార్డ్ ఈజ్ విత్ మీ అండ్ హీ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై డిజైర్. ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లార్డ్స్ డిజైర్. హల్లెలూయా. ఆయన కొరకు నేను సేవ చేయాలని 10th class లో సమర్పించుకున్నాను. ఆయన నన్ను నడిపించాలని సమర్పించేసుకున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు భయపడేది లేదు. సైకిల్ అయినా భయపడేది లేదు, ఏదైనా భయపడేది లేదు.
డబ్బులున్నా భయపడేది లేదు, లేకపోయినా భయపడేది లేదు. కాళ్ళు నడక నడిచేసుకోండి చాలాసార్లు. 10th క్లాస్లో నన్ను ఒకసారి సువార్తకి తీసుకెళ్తే పాస్టర్ గారిని అందరం కలిసి వెళ్ళాం. ఒక ఆయన వెనకతల నుంచి వచ్చినాడు, బాధేడు. డ్రమ్ అది గట్టి కొడుతుంది కదా, వెండి బంగారాల కన్నా మిన్నది గట్టి పడేస్తున్నాను. గట్టిగా డ్రమ్ వాయించేస్తున్నాను నిలబడి. వెనకతల నుంచి వచ్చి బాధిస్తే అప్పుడు 10th క్లాస్లో నాకు ప్రేమ కరుణ ఇవన్నీ తెలియవు. వాళ్ళు ఏమనకూడదు, సువార్తకు వచ్చి మళ్ళీ కొట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి కొట్టకూడదని తెలియదు. డ్రమ్ము తీసుకొని తిరగేసి బాధేశాను. బాధెత్తే మనకి బ్లడ్ వచ్చింది అప్పటికి. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ బాధేసాను, వాళ్ళందరినీ ఒక్కనే డ్రమ్ము తీసుకొని. అంటే ఐ డోంట్ నో అంటే యాక్చువల్లీ ది మినిస్ట్రీ ఈస్, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితి నాకు అలవాలా ఉంది. కానీ ఆయనకి తెలిసింది ఏంటంటే నా హృదయం ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉంది. ఐఎమ్ రియల్ మ్యాన్. అప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన మనం నటన లేదు ఇక్కడ ఏం లేదు, నటించడం లేవు, మాయ లేదు, మంత్రం లేదు. అలాంటి హృదయం యేసుప్రభు ఈ రోజు నిన్ను కోరుకుంటున్నాడు ఈ రాత్రి. అలాగ అయినట్లయితే యాక్టింగ్ చేసి కష్టపడి ఎంతో సంపాదించినప్పటికీ నువ్వు రియల్ గా ఉండి తక్కువ టైంలో అభివృద్ధిలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేదు మాట్లాడవలసిన పని లేదు. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే గ్యారంటీగా దేవుడు నీ ప్రతి చేతిని, నీ పనిని, నీ పరిస్థితిని అంతటిని ఆయన చూస్తా ఉన్నాడు. హీ విల్ డూ రియల్లీ. హల్లెలూయా. ఆయన నిజంగానే మనకు చేస్తారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యెడల భయభక్తులు కలిగి వారి ఎడల ఆయన జాలిపడతాడంట. హల్లెలూయా. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే గొప్ప కార్యాలు చేయడం కాదు. జస్ట్ బీయింగ్ సింపుల్ టు గాడ్. దేవా, ఐ am something, I am okay, I love you Lord, I am really waste fellow, but you made me something special. నువ్వు నన్ను ఒక ప్రత్యేకమైన, నువ్వు నా తండ్రి వైన తండ్రి. నువ్వు ఎంతగా ఆయనకి కనెక్ట్ అయి ఉంటావు అంటే, నువ్వు ఎంతగా రియల్గా ఉంటే ఆయన అంతగా నీకు కనెక్ట్ అయిపోతాడు. హల్లెలూయా. ఈరోజు కొంతమంది స్నేహితులు ఉన్నారు నాకు, ఈ రోజు కూడా నన్ను వదలలేరు. ఎందుకో తెలుసా? నా టాలెంట్ని బట్టి కాదు. ఐ డోంట్ స్పీక్ లై 90%. అప్పుడప్పుడు చిన్నది మాట్లాడతాను, అప్పుడప్పుడు చిన్నది మాట్లాడతాను. ఇప్పుడు నర్సీపట్నం వెళ్తాం అనుకో, ఫోన్ చేశారనుకో, నాకు ఏం మాట్లాడతాను, నర్సీపట్నానికి ఇక్కడికి మధ్యలో ఉన్నాను అనుకో, నర్సీపట్నానికి విశాఖపట్నం మధ్యలో ఎక్కడ ఉన్నానని చెప్పినప్పుడు ఉంటే విశాఖపట్నానికి దగ్గర ఉన్నానని చెప్తాను, లేకపోతే నర్సీపట్నానికి ఉన్నానని చెప్తాను. అలాంటివి చెప్తుంటాను, అబద్ధాలు. యాక్చువల్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్. నేను ఒకటి నిర్ణయం తీసుకున్నాను, ఏంటంటే అది, దేవా ఏదేమైంటావని, నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు నన్ను దీవించినా దీవించకపోయినా, నువ్వు నాకు సహాయం చేసినా చేయకపోయినా, నువ్వు నన్ను పైకి ఎత్తినా ఎత్తకపోయినా, నువ్వు నన్ను వాడుకున్నా వాడుకోకపోయినా, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై సెల్ఫ్. హల్లెలూయా. నా మీద నేను ఆధారపడటం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను చేయబట్టుకుంటావా, నడిపిస్తావా, నడిచి వెళ్ళిపోతా అని ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించి ఈ రోజు నన్ను ప్రపంచ దేశాలతో పెద్ద పెద్ద సమానులు, పెద్ద పెద్ద జ్ఞానవంతులు పక్కన నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. ఎక్కడో ఇలాగ ఆటలాడుకునేవాడు నేను చిన్నప్పటి నుండి, చిన్న నెక్కరేసుకొని. ఈ రోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను ఏంటంటే, నువ్వు గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినా విజయం సాధించలేకపోవచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్. బైబిల్లో ఉంది వేషధారులుగా ఉండకూడదని అని ఉంది, కానీ మన వాళ్ళకి తెలియదు వేషధారులుగా ఉన్నారని సంగతి. ఆయన శాస్త్రుల పరిచయం ఏమంటాడు యేసుప్రభు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. సున్నం కొట్టిన సమాధులు ఏంటండి? లోపల శమం, బయటికి తెల్ల కనబడుతుంది. అట్లాంటి కొంతమంది ఉంటా ఉంటారు. అంటే నువ్వు సమాధి అయినా పర్వాలేదు, సున్నం అవసరం లేదు మీదనే. అర్థమైందా? అయితే ఈ రాత్రి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీవు గంటల తరబడి ప్రార్థన చేస్తేనే నేను పరలోకి తీసుకెళ్తానని అనలేదు, కానీ అలాగే చెయ్యొద్దు అనట్లేదు. నేను చెయ్యాలి, అది గిఫ్ట్. అది ప్రార్థన చేయడం అనేది ఒక వరం. అది దేవుడు నీకు ఇస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే బీయింగ్ జెన్యూన్. గంట తరబడి ప్రార్థన చేసి ఇచ్చిన అబద్ధం చెప్పావనుకో, నీ గంటల తరబడి ప్రార్థన అంత పెద్ద గుడ్డు సున్నా. అందుకనే నీ క్యారెక్టర్, నీ విధానం, నీ మాట, నీ బ్రతుకు, నీ చేతిలో దావీదు మందిరం ఎందుకు కట్టడం లేదు? ఎందుకు కట్టడం లేదు చెప్పండి.
ఆయన చేతుల పని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ దేవుడు నీ చేతులు కూడా, నీ నోరుని కూడా చూస్తాడు. నీ పరిస్థితులన్నీ, నువ్వు అలసిపోయి ప్రార్థన చేయలేకపోయావా నిన్నేం అన్న దేవుడు, కానీ యాక్టింగ్ చేస్తే తేడా వచ్చేస్తాం. హల్లెలూయా. కొంతమంది మాటలు ఒకటి ఉంటే నడక ఒకటి ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అయితే అలా కాదు, ప్రభువా నా పరిస్థితి ఇది అని బీయింగ్ జెన్యూన్ గా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనం ఊహించిన దానికంటే, మనం అనుకునే దానికంటే, మనం ఆలోచించిన దానికంటే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇంకోటి చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 106 అధ్యాయంలో 8వ వచనం 9వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఒకసారి చూడండి. 7వ వచనం చూడండి, 7వ వచనం ఒకసారి. హల్లెలూయా. ఏంటంటే ఐగుప్తులో మా పితరులు ఏమయ్యారంట? అద్భుతాలు చేశాడు దేవుడు, కానీ వాళ్ళు అంటే ఏమైపోయారంట? వాళ్ళకి తెలియలేదు, మైండ్ లేదు వాళ్ళకి. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, చాలాసార్లు నీకు తెలియట్లేదు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన నీ పక్కన ఇట్టేశాడు, నీకు తెలియట్లేదు. ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించేశాడు, కానీ నీ నోటితో నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఆల్రెడీ నిన్ను దీవించేశాడు, కానీ నీ చేతితో నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీకు తెలియట్లేదు. నువ్వు గ్రహించలేకపోతున్నావు, అందుకే సొలుగుతున్నావు. చాలా మంది సొలుగుతూ ఉంటారు కదా. ఆల్రెడీ అద్భుత కార్యాలు ఎక్కడో లేవు, నీ పక్కన ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు గ్రహిస్తే నీ దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు గమనించు, దాన్ని పట్టుకో, దాన్ని తీసుకో. చాలా మందికి అది లేదు, మైండ్ లేదు. చూడండి ఒకసారి కిందకి. నీ కృపా బాహుల్యం అంటే ఏం చేయలేదంట? కనీసం జ్ఞాపకం చేసుకోలేదంట. ఎవరో వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు ఏం చేశారు? సొనుక్కున్నారు. ఆయన మాటలు గ్రహించడం మానేసి, ఆయన అద్భుతాలు గ్రహించడం, ఆలోచించడం మానేసి ఏం చేశారు? సొనుక్కున్నారు. ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చదవండి, గబుక్కుని చదివండి, ముగించేస్తున్నాను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం. మనం ఏం చేయాలని ఉన్నది అక్కడ. అది అగునట్లు సనుగులను సంశయములను మాని. వండర్ఫుల్. హల్లెలూయా. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఏంటంటే మనం ఏం చేయాలంటే మెయిన్ చూడవలసింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కావాలంటే మీరు రాసుకోండి. నా జీవితంలో నేను వాడేది ఇదే. ఏదది? దేవుని పనిలో వాడే పరిసరం, ఒక కత్తి లాంటిది, ఒక పరికరం లాంటిది, ఒక విలువైన వజ్రం లాంటిది. నేను వాడే మాట ఇదే. ఏంటి? సనుగులను సంశయమును మాని సమస్త కార్యాలు ఏం చేయాలి? చెయ్యండి, మానకండి. ఆయన ఏం చెప్పాడు అది సొనుక్కోకండి. దానికోసం సొనుగావా కొనుగావా అయిపోయిందే. చాలా మంది ఏమనుకుంటారు, 50,000 1,00,000 ఖర్చు పెట్టి బిర్యానీలు పెట్టి మీటింగ్లు పెట్టి ఎందుకు వచ్చిన బాధలరా బాబు, ఈ ప్రతి సంవత్సరం వెళ్ళిపోతున్నాం అనవసరంగా అంటారు. అయిపోయింది, మీటింగ్ పని పోయినట్టే. ఆ ₹1,00,000 పెద్ద గుడ్డు సున్నా. సొనుగుతారు, లాస్ట్ లో గొనుగుతారు, ముందు మధ్యలో కొన్ని సొనుగులు. ఇలా ఉంటాయి దేవుని పనిలో కానీ, ఇంట్లో పనుల్లో కానీ, దేవుని మీద ఆధారపడడంలో కానీ, చాలా విషయాల్లో మనసులో సొనుగుతారు, బయట సొనుగుతారు. ఇశ్రాయేలు అందుకే ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా కానాను కూడా వెళ్ళిపోయారు. ఎక్కడ పోయారు? అన్యులో ఆగిపోయారు. సొనక్కంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ముగించేస్తున్నాను. అయితే మళ్ళీ అదే కీర్తనలో 108 ఎంత చదువు కదా, ఎంత 106 కీర్తనలో 9వ వచనం చదవండి. 8వ వచనం 9వ వచనం ముగిస్తున్నాను. అయినను హల్లెలూయా. ఆయన మహాపరాక్రమమును తెలియజేయడానికంట వాళ్ళు మాట వినకపోయినా, వాళ్ళని గ్రహించకపోయినా దేవుడు అంట వారిని రక్షిస్తూ వచ్చాడంట చాలా కాలం. ఇట్స్ అ వండర్ఫుల్ గాడ్. అంతకంటే గొప్ప కనికరం ఎవరికి ఉంటుందండి? సరిగా ఆయన మాట వినేవారు కాదు, అయినా రక్షించుడు ఆయన కదా. అంత మంచి దేవుడు. చూడండి 7వ వచనంలో లాస్ట్ మాట, సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేశారు. ఎక్కడ? ఆయన తిరుగుబాటు చేశారంట. అయినా ఆయన వారిని ఏం చేశాడు? తిరుగుబాటు చేసిన రక్షించాడు. ఎంత మంచి దేవుడు.
కదా. సో అందుకని ఈ రాత్రి మనం మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? 9వ వచనం చూడండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారు అగాధ జలములలో నడిచెను. హల్లెలూయా. అదేదో పాట ఉంటది కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. ఎవరు నడిపించాడంట? ఆయన నడిపించాడంట. ఎవరిని? అగాధ జలంలో ఆయన నడిపించాడంట. వాళ్ళని నడిపించేశాడు. ఏంటది? బలి పాడారు పాట. ఏం పడది? నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. తర్వాత ఏంటి? అడుగులు తడబడిన అలసట పయబడిన, అడుగులు తడబడిన అలసట పయబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నిన్ను విడువాడు. అదే ఉద్యమం. అదే మన దేవుడు మన వెనకతల తండ్రిగా ఉండి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ఒక్కటే, యెహోవా ఎడల భయభక్తు కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడంట? కనికర పడతాడు. అదే ఉద్యమం. నిన్ను సింపుల్ గా నువ్వు ఊహించిన దానికంటే నీ సమస్య నీ యొక్క శ్రమలు కాకుండా అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరంగా చేస్తాడనమాట. ఆయన చేస్తే పని ఎలా ఉంటది? జక్కై మారడం అంటే మామూలు విషయం కాదు. సమరయ స్త్రీ మారడం అంటే మామూలు విషయం కాదు. ఆయన చేస్తే అందరూ వేస్ట్ అంటే ఆయన సూపర్ అంటాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఏమంటాడు? అందరూ వేస్ట్ అంటే నువ్వు సూపర్ అంటాడు ఆయన. యు ఆర్ బెస్ట్, అందరూ వేస్ట్. ఆయన ఏమంటాడు? అందరూ నిన్ను వేస్ట్ అంటున్నారా? అయితే నేను చెప్తున్నాను, నువ్వు బెస్ట్. హల్లెలూయా. అందరిలాగా ఆయన చూడ్డా నిన్ను ప్రత్యేకంగా చూస్తాడు. అందుకే ఆయనకి ఏం చేయాలి? బీయింగ్ జెన్యూన్, హృదయ శుద్ధి కలిగి, మనసులో హృదయంలో కలంకం లేకుండా ఉండడం అది ఎంతో ఆరోగ్యకరమని బైబిల్ చెప్తా ఉంది. కానీ కలంకం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎక్కడ మాట అక్కడ ఆడదమ్మా, ఆడపోతే పనులు జరగవు అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నదో లేదు కానీ అట్లాంటి జీవితానికి అలవాటు అయిపోయి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కూడా మాయలు తంత్రాలు అలవాటు అయిపోయి అవి బయటికి పోవడానికి అవకాశం లేదు. అది అలవాటు అయిపోయిన దాన్ని బట్టి అది ప్రత్యేకంగా జీవించే పరిస్థితిలో లేదు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఏం చెప్తాడంటే, ఆయన్ని చెయ్యి పట్టుకొని ఎర్ర సముద్రంలో నుంచి, అరణ్యంలో నుంచి, అనేకమైన పరిస్థితుల్లోంచి నిన్ను నడిపించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను నడిపించగలడు. మరి ఆయన నడిపించాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి సరెండర్ అయిపోవాలి. ఇంగ్లీష్లో పాడంటో తెలుసా మీకు? అదే, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్, ఐ సరెండర్ ఆల్, ఐ సరెండర్ ఆల్. అంటే నేను నా సమస్తాన్ని నేను సమర్పించేస్తున్నాను దేవా. When you dedicated, when you surrender, when you submit yourself, God is ready to do wonders, miracles in your life. He already started already. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలనుకుంటే నువ్వు కొండలెక్క అవసరం లేదు, బండలు తాగవసరం లేదు, గొప్పగా ఏది చేయవసరం లేదు. ఏం చేయాలి? సింపుల్గా ఉండాలి. హృదయంలో నుంచి మనం ఉండాలి. హృదయం ఏం మాట్లాడుతుందో దాంట్లో నుంచి బయటికి మన జీవితం జెన్యూన్ అయి ఉండాలి. రియల్ జీవితం ఉంటే నేనున్నప్పుడు నేను ఎడ్యుకేటెడ్ కాదు, అలాగే గొప్ప జ్ఞానవంతుడు కాదు, దేశాలకు స్వార్థ ప్రకటించడానికి మోతుబారిని కూడా కాదు. నేను ఆ విషయం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడో మూల ఉండవలసిన మారుమూల ప్రాంతంలో నాకే డౌట్ వచ్చేసింది. మా తమ్ముళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం, నాది దుంపలబడి అని ప్రభువా ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు కానీ కనీసం చచ్చిపోయి లోపు ఒక్కసారైనా 4-5 సెంటెన్సులు మాట్లాడేటట్టు నన్ను ఏదో విధంగా వాడుకో తండ్రి. తెలుగు మీడియం బైబిల్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో తీసుకెళ్లి పారేశాను. ఇంగ్లీష్ మనకే 2-3 సార్లు కాలేజీ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాను. బయటికి వెళ్ళిపోయినట్టు తీసుకొచ్చి మళ్ళీ లోపలెట్టాను. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ మై గాడ్.
ఐ డోంట్ నో హౌ మచ్ హీ లవ్స్ మీ. నన్ను ఆయన ఇంతగా ప్రేమించాడని సంగతి నాకు అంతగా అర్థం కాలేదు. ఒక రోజు వచ్చింది, అప్పుడు అర్థమైంది. ఓ తండ్రి, నేను ఊహించిన దానికంటే నువ్వు ప్రేమించింది వండర్ఫుల్ కదా. నేనే ఊహించాను, అది చూస్తుంటే ఆశ్చర్యం అయిపోయింది. ఎవరిని నేను చూసిన వాళ్ళని ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తుంటే నేను ఊహించడానికి నాకు భయం వేసింది. ఎందువల్ల నాకు రాదు, నాకు జీవితాంతకాలం రాదని ఫిక్స్ అయిపోయాను. 10th క్లాస్లో ఇంగ్లీష్ పేపర్ పెట్టుకొని ఇది ఎవడరా రాసిందంటే ఒక్క ముక్క అర్థమవుతుంది నన్ను అడగండి అన్నారు. ఆయన మా టీచర్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకసారి చూడు, బైబిల్ యోబు గ్రంథంలో ఎక్కడ ఉంటుంది, ఏముంటుందంటే మన ఊహకు మించిన కార్యాలు ఆయన మనకి ఏం చేస్తాడంటే చేస్తాడంట. ఒకసారి చూపిస్తాను మీకు. యోబు I'm going to be close. ఏముందంటే ఇదిగో అదిగో యోబు గ్రంథం. సో యోబు గ్రంథం ఒకసారి ఆగనే. యోబు గ్రంథం 37 అధ్యాయం 5వ వచనం. 37 అధ్యాయం 5వ వచనం ముగిస్తున్నా. 37 5వ వచనం. యోబు 37 5. మనము హల్లెలూయా. మనం గ్రహించలేని కార్యాలు ఆయన మనకి చేస్తాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ రాత్రి ఏంటంటే నమ్మాలి. ముఖ్యంగా ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడు మర్చిపోవచ్చు. 24 గంటలు నిన్ను కాపలా కాయలేడు కదా. ఆ తండ్రి నిన్ను కాస్తాడు. అందుకే ఆ తండ్రికి మనం ఏం చేయాలి? లార్డ్, ఐఎమ్ దిస్ మచ్ ఓ లార్డ్. లార్డ్, ఇట్ ఈస్ నాట్ బై మై స్ట్రెంత్. లార్డ్, ఇట్ ఈస్ నాట్ బై మై నాలెడ్జ్. లార్డ్, ఇట్ ఈస్ నాట్ బై మై టాలెంట్స్. నా జ్ఞానం వల్ల, నా టాలెంట్ల వల్ల, నాకున్న బలం వల్ల, నాకున్న భక్తి వల్ల, నాకున్న ఆస్తి వల్ల, అంతస్తు వల్ల కాదు తండ్రి. ఐ ఆమ్ సంథింగ్ నథింగ్, బట్ యూ మేడ్ మీ సంథింగ్. దేవా, ఇదిగో నేను ఏమై ఉన్నానో అది నీ దగ్గర పెట్టేస్తున్నాను. నన్ను యూ వాంట్ టు యూజ్ మీ, టేక్ మై హ్యాండ్ అండ్ యూజ్ మీ. నా చేయి పట్టుకొని నన్ను నడిపించు తండ్రిని రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నేను చెప్తా ఉన్నాను. ప్రియ స్నేహితులరా, ఆయన నీ హృదయ వాంఛలని తీర్చేస్తాను. నీ హృదయంలో ఒక మాట ఉంటుంది, ఇలా అవ్వాలని అనుకుంటావు, కానీ ఆశ వదిలేసుకుంటావు. ఎందుకంటే నీ ఆర్థిక స్థోమతను బట్టి, నీ పరిస్థితులను బట్టి నీ మీద నువ్వే ఆశ వదిలేసుకుంటావు. ఇలాగ ఆశపడతావు ఏదో అవ్వాలని, కానీ నీకున్న పరిస్థితిని బట్టి ఆశ వదిలేసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆశ వదిలేసుకుంటావో ఆ ఆశని ఆయన తీర్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న దానికంటే అద్భుతంగా తీర్చేస్తాడు. హల్లెలూయా. నువ్వైనా మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోడు. ఎందుకంటే నీ వాంఛ, నీ హృదయ వాంఛ ఆయన తీర్చడం పనిగా పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు నువ్వు బాగా తెలుసు. హల్లెలూయా. నిన్ను తెలిసిన పుస్తకంలో చదివేశాను. నీ గురించి ఆయనకి తెలుసు. తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ గురించి ప్రణాళిక వేయబడిన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు కాబట్టి నిన్ను మర్చిపోవడం అసాధ్యం. అందుకే నువ్వు టెన్షన్ పడిపోయి తల ఉడుపుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు టెన్షన్ పడిపోయి రాత్రి పగలు నిద్రపోకుండా కూర్చారిపోయేటట్టు మార్చబడడం నీకు అవసరము లేదు. ఏం చేయాలి? లార్డ్ థ్యాంక్ యూ. ఏం చెప్పాలి? దేవా, నువ్వు చేయబోతున్నందుకు నీకు వందనాలను ఇప్పుడే చెప్పేయాల. హల్లెలూయా. నమ్మితే మీరు ఖచ్చితంగా అలాగే ఉంటారు. ఏం చేయాలి? దేవుడు నువ్వు ఊహించిన దానికి డబల్ త్రిపుల్ చేస్తాడు. ఎప్పుడంటే ఏదో ఆమ్ డూమ్ డుస్కా అంటే ఏదో గొప్ప ఏదో కాదు. ఎప్పుడంటే వీఆర్ నథింగ్, లార్డ్ థ్యాంక్ యూ. ప్రభా, ఇస్కరియోతు 24 గంటలు యేసు ప్రభు ఎక్కడ సొంత దొరుకుతుందా మీద కిరీటం పెట్టి వాడేసుకుందాం అనుకున్నాడు. అట్లా కాదు. దేవా, లార్డ్ థ్యాంక్ యూ. ఇదిగో నేను ఏమైనా అదే, ఇదిగో ఏమి లేదు. నీవు ఆయన సన్నిధికి ఎంత దగ్గరగా, ఎంత నిజముగా, ఎంత జెన్యూన్గా ఉంటావో అంత త్వరగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చిటుకలో దీవిస్తాడు. మనకు ఈ మనుషులు ఎవరు కూడా ఆపలేరు. ఆపడానికి ప్రయత్నం చేసినోడు ఆగిపోయి నీకు మేలు చేసి వెళ్ళిపోతాడు. నిజానికి ఏసేపుని గుంటలో తోసేయడమే మేలు. హల్లెలూయా. గుంటలో తోసేయడం, జైలు అట్టడం మేలైంది.
అందుకే కొంచెం త్వరగా ఎదిగాడు. హల్లెలూయా. నీకు వచ్చిన సమస్యలో నుంచి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు ఎవడో. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా లార్డ్, నైనా ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి నైనా నీ బిడ్డల ప్రభా, నైనా నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీవు జాలి పడతావని వాక్యం చదువుతుంది. ఈ రాత్రి ప్రభా ఈ బిడ్డలందరినీ దీవించండి. నైనా ఐ సరెండర్, నేను నీకు ఎప్పుడైతే సమర్పించుకుంటారో వారిని ఎప్పుడు దీవిస్తానని తండ్రి. ఈ రాత్రి ప్రభా ఈ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా ప్రభా నేను ఇక్కడ ఉన్న యవనస్తులు, ఇక్కడున్న నేను సంఘ విశ్వాసులు, నేను ఎవరెవరికైతే ఏ ఆలోచనలు అయితే ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నీవు వారు ఊహించిన దానికంటే వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయమని ఈ రాత్రి ఇక్కడ ఉన్న సంఘ కాపరిని, అదేవిధంగా సంఘాన్ని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, నడిపించి నైనా నీ కృపలో భద్రం చేయమని నైనా జగత్ పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి. ఈ రాత్రి ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలంగా ఆశీర్వదించి, దీవించి, నడిపించమని నన్ను, సేవకుల్ని, నైనా వారి కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ బలమైన చేతికి సమర్పిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్.